హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మర్ వ్లాగ్స్. ఇప్పుడైతే మనమైతే చార్మినార్ పోతున్నాం. ఎందుకు పోతున్నాం అంటే మన ఫ్రెండ్స్ కి అడగండి. ఇగో టైం అయితే 1 అవుతుంది. ఇప్పుడు ఫోన్ చేసిండు ఉమర్ భాయ్ చార్మినార్ పోదామని. పోతున్నాం ఇప్పుడైతే. బండి గిట్ట ఇగో ఫుల్ ఛార్జింగ్ పెట్టుకున్నాం. 84 ఉంది ఛార్జింగ్. ముగ్గురం పోతున్నాం బండి పైన. ఆడ షాపులు ఏమైనా కుళ్ళు ఉంటాయా ఉండవో చూద్దాం. ఏమైనా కుళ్ళు ఉంటే మీకు చూపిస్తే ఎట్లా జరిగింది. ఏమన్నా కుళ్ళుంటే చాయ్ షాప్ అయితే చాయ్ తాగదాం పోయి. చాయ్ ఉస్మానియా బిస్కెట్ కోసం నేను 5 రూపాయలు తెచ్చుకున్నా. మనమైతే ఇప్పుడు కరెక్ట్ గా జీడిమెట్ల పెట్రోల్ బంక్ దగ్గర ఉన్నాం అనమాట. పెట్రోల్ బంక్ దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది. చూడండి మరి ఏమైతుందో. సరే పోతున్నాం. లెట్స్ గో. ఏం చెప్పారు ఇందాక డైలాగ్ అదే చెప్పారు. అరే ఆవు పోతుంది, మంచి ఆవు ఇద్దామని నేను అనుకుంటే ఇగో ఆవు పోతుందని ఆవులకి ఏడా ఫుడ్ దొరుకుతలే అనుకుంటా. రోడ్డు మీద తిరుగుతున్నాయి అన్ని ఆవులన్నీ. మై చింటూ బ్రోస్ 1 2 3 6 మెంబర్స్ ఉన్నారు మొత్తం అయితే ఇక్కడ. ఇగో మళ్ళా వాళ్ళకి గెలుపు చార్మినార్ చెప్పిన కదా చార్మినార్ వస్తామని. మొత్తం ఇదే మన చార్మినార్. శమన్ ఇగో మన అన్న వాళ్ళంట కామంత్ అంటే ఎవరు. గాయస్ మీరైతే చూస్తారు కదా, మనం అయితే మొత్తం వేరే చార్మినార్ వచ్చి చేసినాం. చూస్తే మొత్తం చార్మినారే అది కూడా. ఇగో మన వాళ్ళు గిట్ట వచ్చేసారు చార్మినార్ జోన్కి. సిద్ధు మోడల్ మా ప్లాన్ ఎట్లుంది గాయస్, మొత్తం అయితే చార్మినార్ కి అయితే వచ్చేసినాం. చూసుకోండి ఇక్కడ మొత్తం పబ్లిక్ ఎట్లుందో చూసుకోండి. ఇగో పబ్లిక్ షాప్ కూడా ఫుల్ ఉంది. షాప్ కూడా ఫుల్ ఉంది. మినీ చార్మినార్ ఇదైతే మన మినీ చార్మినార్. మన బిగ్ చార్మినార్ కి అయితే పోదాం మళ్ళా. ఇప్పుడైతే స్టార్ట్ అవుతాం బిగ్ చార్మినార్ కూడా. చలో ఇదైతే లొకేషన్ సబ్ స్టేషన్ ముంగట్ ఉంటది. ఇది ఇవన్ జీడిమెట్ల తాకినాక జీడిమెట్ల దాటిన తర్వాత సిగ్నల్ తర్వాత ఇగో ఇదే ఉంటది చార్మినార్. ఇప్పుడు మళ్ళా పెద్ద చార్మినార్ కి స్టార్ట్ అవుతున్నాం. ఇగో ఇప్పుడు నడపాలని కొట్టుకుంటారు ఇద్దరు. నేను నడతా అని. నడుపుతా దారి తెలుసు అంట. ఏం తెలుసో చూద్దాం మనం. దారి తెలుసా అంటుండు బ్రో. మనం అయితే మంచి మూమెంట్ లో వెళ్ళిపోతాం బ్రో. వీడైతే ఎప్పుడు ఆగమాగం. నన్ను అయితే ఎప్పుడు చూసినా లాస్ట్ కూర్చోబెడతారు. ఈసారి డ్రైవింగ్ మొత్తం కదా డ్రైవింగ్ ఇచ్చిన ఎట్లా నడుపుతాడు నాకు తెలియదు. చూద్దాం. మినీ చార్మినార్ బిగ్గెస్ట్ చార్మినార్ కి పోదాం ఇప్పుడు. ఇప్పుడైతే బండి రోడ్డు మీద కాదు, గాల్లో తీసుకోవద్దు. డైరెక్ట్ గాల్లో బండి అన్నప్పుడు గాల్లోనే పోతుంది. లేరా రోడ్ పైన పోతారా. ఇగో ఈ టైంలో బస్ కోసం వెయిటింగ్ అంటే ఇక్కడ చూడండి. బస్ కోసం వెయిటింగ్ ఈ టైంలో. ఇప్పుడు 1:30 అవుతుంది. మీరైతే చూస్తారు కదా, బేగంపేట్ ఫ్లైఓవర్ మీద అయితే 2 క్యామెల్స్ అయితే వచ్చారు. టైం అయితే 1:37 అవుతుంది. ఇప్పుడైతే ఈ టైంకి క్యామెల్స్ పట్టుకోవచ్చు. ఇప్పుడైతే మనం అయితే బేగంపేట్ ఫ్లైఓవర్ మీద అయితే ఉన్నాం. చార్మినార్ అయితే పోతున్నాం మనమైతే ఇప్పుడు. బిగ్ చార్మినార్ మనమైతే ఇప్పుడు ఎగ్జాక్ట్ గా బేగంపేట్ ఫ్లైఓవర్ దిగుతున్నాం అనమాట. బేగంపేట్ ఫ్లైఓవర్ అంట.
చూసుకుంటాను వీడైతే పబ్లిక్ ఉంటారు ఇక్కడ లేదు. అయితే ఫస్ట్ కమాన్ అన్నమాట చార్మినార్ది డ్రింక్స్. చింటూ బ్రో గిట్ట వచ్చిర్రు చార్మినార్ చూడు మనకైతే చార్మినార్ ఎంటర్ అవ్వగానే చింటూ బ్రోలు అయితే మనకు అడ్డం వచ్చిన మాట మరి ఇప్పుడు మనకి ఏమైతుంది రే ముంగడి నువ్వు మొత్తం చెత్త గిత్త అంతా రోడ్ మీదనే ఉందన్నమాట చూసుకోవచ్చు మీరైతే. చూసుకోండి గైస్, బిగ్ చార్మినార్ అయితే మీకైతే కనిపిస్తుంది అన్నమాట. వచ్చేసినా చార్మినార్ వచ్చేసినా మట్టురా. వాడైతే అంటున్నా అన్నమాట అంటుండు. చూసుకొని పోలీస్ కాగా కూర్చుండు అంటుండు, పోలీస్ కాగా కూడా. మరి లోపల బండి వేసుకొని పోతావా? చూసుకోండి గైస్, ఆడైతే పోలీసు వాళ్ళు ఉన్నారు. చూద్దాం ఒకసారి ఏం జరుగుతుంది. కథ అరే ఏమన్నా నడుచుకుంటూ పోతే ఎంట్రీస్ లేదా ఈ టైం గైస్, మనకైతే పోలీస్ కాకా అయితే పంపిస్తలేడు. హలో గో, ఐ మీన్ వెళ్ళిపోమంటుండు. దూరం నుంచే చార్మినార్ ఏదో కడుతురంట. ఒక మినార్ అయితే కొంచెం పోయిందంట. అయితే ఒక మినార్ అయితే కడుతురంట. అయితే దూరం నుంచి వెళ్ళిపోమంటారు పోలీస్ అయితే. మనమైతే వచ్చేసినాం చూసుకోండి. గాయస్, మీరైతే చూస్తున్నారు కదా, మనమైతే మొత్తంకి అయితే చార్మినార్ కాడికి వచ్చినాం. చార్మినార్ కాడికి పోయి రాగానే ఆడ గేట్లు వేసేసిర్రు, పోనీకి దారి లేదు. ఎందుకంటే 1 o'clock దాకే లాస్ట్ అంట, తర్వాత ఎంట్రీ లేదట. అయితే మనం ఏం చేస్తున్నాం, బండి మీద త్రిబుల్ రైడింగ్ పోతున్నాం. ఇంటికి వెళ్ళిపోదామని పోతుంటే ఇద్దరు పోలీసు వాళ్ళు వచ్చి మనకు ఆపి ఇక త్రిబుల్ రైడింగ్ అవి ఇవి ఫోన్ నంబర్, డాడీ ఫోన్ నంబర్ అవన్నీ తీసేసి ఇక మీ మీద కేసు వేస్తా అవి వేస్తా అంటే, ఇప్పుడు మీరు పోలీస్ స్టేషన్ కి పోతారో లేకపోతే మాకేమైనా ఇస్తారా అవి ఇవి అని చెప్పారు. నేనేమన్నా, సార్ నా దగ్గర అయితే 100 రూపీస్ ఉన్నాయి సార్, అవి అయితే తీసుకోనని చెప్పిన. లాస్ట్ కి ఒక పోలీస్ ఆయన అంటనే ఉండు, మీరు పొండి, మీరు వెళ్ళిపోండి బేటా అవి ఇవి అనేది ఒక పోలీస్ ఆయన అస్సలు ఇండే. ఆ 100 రూపాయలు తీసుకోదాకా వదిలే. ఎంత గలీజ్ అనిపించింది తెలుసా గైస్ నాకు. వాడైతే ఈ టైం లో గిట్ట తాగేసి వచ్చింది మా దగ్గరికి. మైనర్ అని తెలిసి గిట్ట మా దగ్గర పైసలు తీసుకున్నాడు. చెప్పిన మా ఆఖరికి స్టూడెంట్ సార్, మేము స్టూడెంట్ సార్ అంటే కూడా 100 రూపాయలు తీసేదాకా వదిలేదు సార్. మొత్తం తీసుకుని 100 రూపీస్ అయితే తీసుకుని మొత్తంకి అయితే 100 రూపీస్ తీసుకొని ఇక వెళ్ళిపోయిండు. వెళ్ళిపోయి ఇక ఏం చేస్తాడు, పోయి ఒక అని నాకు ఎంత గలీజ్ అనిపించింది అంటే గాయస్, మైనర్ల దగ్గర త్రిబుల్ రైడ్ అన్నాడు. ఓకే సరే సార్, మళ్ళా రామ్ సార్ త్రిబుల్ రైడ్ అంటే కూడా ఒక సార్ ఏమో ఓకే అన్నాడు. ఏమో 100 రూపాయలు తీసేదాకా అసలు వదలలే. 100 రూపాయలు అయితే తీసుకున్నాయి లాస్ట్ కి అయితే. ఇప్పుడైతే మనం ఇంటికి పోదాం. ఈ చార్మినార్ మొత్తం క్లోజ్ అయితే చూసుకొని మీరు కూడా. ఇప్పుడైతే మనం ఇంటికి పోదాం. పాడే చలో, బాయ్ బాయ్. బాయ్ గాయ్స్, మళ్ళా నెక్స్ట్ టైం 1 కల్లా